రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరిగిన తీరుపై మాజీ మంత్రి నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి రామనారాయణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఐఏఎస్, ఐపీఎస్లు ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీకి ఊడిగం చేసి వారి సర్వీస్లోనే బ్లాక్ స్పాట్ మూటగట్టుకున్నారన్నారు. సమస్యాత్మక ప్రాంతాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకుపోయినా భద్రత కల్పించడంలో వ్యవస్థ విఫలమైందంటూ విమర్శలు గుప్పించారు. రాబోయేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వమని నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తామన్నారు. ఏజెంట్ని ఖాళీ బూత్లో నుంచి వెళ్ళిపో అనడానికి ఇంట్లో ఉన్న బిడ్డల్ని హింసించినటువంటి పరిస్థితి, బయట వాతావరణంలో బయట ఉన్నటువంటి ఈ ఏజెంట్ల యొక్క భర్తలో భార్యలో బయట ఉంటే వాళ్ళని నానా బూతులు తిట్టి వాళ్ళని మానసికంగా మీరు బయటికి వెళ్తారా లేకుంటే మీ కుటుంబ సభ్యుల మీద దాడులు చేయమంటారా అనేటువంటి వాతావరణం. కొన్ని దగ్గరలో వాళ్ళని హింసించారు, కొట్టారు, చివరికి ప్రాణం తీయడానికి కూడా సిద్ధపడ్డారు. ఏంటి అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? ఈ దేశ ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది? ఇవాళ స్పందించి ప్రధాన కార్యదర్శిని, డీజీపీని ఢిల్లీకి రమ్మని నిన్న కబురు పెట్టారు, విచారిస్తున్నారు. ఇంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు, ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు బహుశా 30 రాష్ట్రాల భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు ఎన్నికల సమయంలో సస్పెండ్ అవ్వడం, ట్రాన్స్ఫర్లు చేయడం, ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద శిక్షించండి అని చెప్పే ఆదేశాలు ఇవ్వడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశం మొత్తానికి ఇదే ఎక్కువ. ఇంతకుముందు ఏ ఎన్నికల్లో కూడా ఇంతమంది అధికారులు సస్పెండ్ అయింది లేదు, విచారణకు గురైంది లేదు, ట్రాన్స్ఫర్లు అయింది లేదు. ఎక్కడో ఒకరు ఇద్దరు తప్పు చేస్తే వాళ్ళని మార్చేవాడు. ఇదేంటిది? ఏకంగా ఐపీఎస్ ఆఫీసర్లు సస్పెండ్ అయిపోతున్నారు, ఐఏఎస్ ఆఫీసర్ సస్పెండ్ అయిపోతున్నారు. వాళ్ళ జీవితంలో ఒక బ్లాక్ మార్క్ వాళ్ళ సర్వీస్లో. ఇది మళ్ళీ ఎలక్షన్ కమిషన్ రెస్టోర్ చేయండి అని చెప్పి ఆదేశాలు ఇస్తే తప్ప వాళ్ళకి బ్లాక్ మార్క్ పోదు వాళ్ళ సర్వీస్, ఎంటైర్ సర్వీస్లో. దానికి కూడా సిద్ధపడ్డారు అంటే ఇక ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు ఇదా మీరు నేర్చుకుంది? డిఓపేటీలో మీకు ఇచ్చిన ట్రైనింగ్ ఇదేనా? ఇదా మీరు ముసారిలో ట్రైనింగ్ అయ్యి వచ్చింది? ఇదేనా మీరు ఈ దేశ భద్రతకి, ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలకి, ఈ దేశ ప్రజలకి మీరు ఇచ్చే రక్షణ? మిమ్మల్ని నమ్మి మీ చేతుల్లో భారత రాజ్యాంగాన్ని పెట్టారు డాక్టర్